వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో అయితే చూసుంటే నేను చెప్పానండి దో క్రూజ్కి అయితే వెళ్తున్నామని. ఇదే అనమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి క్రూజ్ దగ్గరికి, దో క్రూజ్ దగ్గరికి. ఈ లోపు నేను చుట్టూరా ఉన్న దుబాయ్ బిల్డింగ్స్ అవన్నీ తీసాను అండ్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. దో క్రూజ్ దగ్గరికి లోపలికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. అయితే ఫస్ట్ సర్వ్ చేశారు. వాటర్ బాటిల్ అయితే 2 లీటర్ బాటిల్ అయితే మాకు ఫస్ట్ ఇచ్చారనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. నేను చూపిస్తున్నాను కదా. అండ్ మేమిద్దరం అయితే ఇక్కడ కపుల్స్ అని ఇక్కడ కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు అయితే ఎపీ డ్రింక్ అయితే సర్వ్ చేస్తున్నారు మనకి. అండ్ ఎన్నంటే అన్ని తాగొచ్చు, ఓన్లీ ఒకటే కాదు, అన్లిమిటెడ్ అనమాట. ఏదైనా కూడా అన్లిమిటెడ్. మనం దో క్రూజ్లో ఎంతైనా తినచ్చు. అండ్ వ్యూ అయితే చూడండి, నైట్ వ్యూ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. దుబాయ్లో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఏది మిస్ అయినా దో క్రూజ్ అస్సలు మిస్ అవ్వకండి. మనం నైట్ వ్యూ మొత్తం సిటీ వ్యూ అంతా చూడొచ్చు అనమాట దో క్రూజ్లో అయితే. ఇంకా స్టార్ట్ అవ్వలేదు దో క్రూజ్ అయితే. ఈ లోపల వ్యూ అంతా మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఈ దో క్రూజ్ టికెట్స్ ఎలా మాకు బుక్ చేసుకున్నామంటే, రయానా టూరిజం ఉంటుంది కదా మన పామ్ ఐలాండ్ దగ్గర, పామ్ జుబేరా దగ్గర అయితే మేము బుక్ చేసుకున్నాము. అండ్ ఈచ్ పర్సన్కి ఈ దో క్రూజ్కి అయితే 150 దినామ్స్. అండ్ మన కరెన్సీలో వచ్చేటప్పటికి 2570 రూపాయలండి. ఇక్కడైతే మా బ్యాచ్ వాళ్ళందరినీ వీడియో తీస్తున్నాను అనమాట, చూడమని చెప్తున్నాను. అండ్ మేమైతే రాము తెలుగు ట్రావెలర్ ఉంటారు కదా, ఆయన ద్వారానే వచ్చామన్నమాట. నేను ఫర్దర్ వీడియోస్లో ఆయన గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ అంతా చెప్తానన్నమాట. బటర్ చికెన్ అండ్ నాన్, సలాడ్, సూప్, టమాటా సూప్ అయితే తెచ్చుకున్నారు. నేను బ్రెడ్, టమాటా సూపు, కర్రీ, బ్రెడ్, నాన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. వెజ్లో ఐటమ్స్ అయితే తక్కువ ఉన్నాయి, నాన్ వెజ్లో అయితే చాలా ఉన్నాయన్నమాట. పేస్ట్రీస్, కేక్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ మా ఫుడ్ తింటున్నాము. అండ్ ఒక్కొక్కరిని వెళ్ళమంటున్నారు అనమాట. టేబుల్ వైజ్ పంపుతున్నారు.
ఒక టేబుల్ని ఒకసారి అలాగా ఒకేసారి అందరినీ పంపకుండా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. బాగుంది అలాగా ఒక్కొక్కరిని పంపడం అయితే మాకు నచ్చిందనమాట. అండ్ స్టార్ట్ అయిపోయింది దో క్రూజ్ అయితే. అలా నైట్ దో క్రూజ్లో డిన్నర్ చేస్తూ చుట్టూరా మన దుబాయ్ వ్యూ చూస్తుంటే చాలా బాగుంటుందండి. నేను తినడం కూడా ఆపేసి సగం దూరం వెళ్ళాక నేను అయితే వ్యూ అయితే చూస్తూ ఉండిపోయాను తినకుండా. అంత బాగుంటుంది అనమాట. మనం తినాలని కూడా అనిపించదు, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. సిటీ వ్యూ అంతా కూడా దో క్రూజ్లో అయితే చూడొచ్చు కదా. ఫుడ్ తినకుండా మనం అయితే వ్యూ అయితే చూస్తాం అనమాట ఎక్కువగా. మీరు చూస్తుంది అయితే ఫెరస్ వీల్. ఇది కూడా వరల్డ్లో లార్జెస్ట్ జైంట్ వీల్. ఎక్కడ కూడా ఇంత పెద్ద జైంట్ వీల్ ఉండదన్నమాట. అండ్ ఇది మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇది దో క్రూజ్ నుంచి అయితే నైట్ వ్యూ ఉంటుందని చెప్పాడు, అందుకే మేము అక్కడికి అయితే వెళ్ళలేదు. ఇది కూడా దుబాయ్లో ఫేమస్ అన్నమాట. ఇక్కడైతే మా బ్యాచ్ వాళ్ళని అయితే వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పమంటున్నాను అనమాట. అందరూ హాయ్ చెప్తారు చూడండి, ఒక్కొక్కరు హాయ్ చెప్తారనమాట. మీరు చూస్తుంది అయితే దుబాయ్లో ఫేమస్ డ్యాన్స్ అనమాట, తనోరా డ్యాన్స్ అంటారు దీన్ని.